నమస్కారం, వెల్కమ్ టు జేఆర్పి కుర్రోడ్ యూట్యూబ్ ఛానల్. నేటి ఉరుకుల పరుగుల జీవితాల్లో మనిషి దేని వెనుక పరిగెడుతున్నాడు? అరచేతిలో ప్రపంచం కనిపిస్తున్నా పక్కనే ఉన్న మనుషులు ఎందుకు దూరం అవుతున్నారు? టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనుషుల మధ్య దూరం పెరుగుతుందా? ఈరోజు మన జేఆర్పి కుర్రోడ్ యూట్యూబ్ ఛానల్లో వాయిస్ ఆఫ్ స్టోరీస్లో భాగంగా ఒక పల్లెటూరి బామ్మ సిటీలో పెరిగిన మానవుడి మధ్య ఒక ఆసక్తికర సంఘర్షణ గురించి కథ రూపంలో ఈరోజు తెలియజేయబోతున్నాం. ఈ కథ పేరు అమ్మమ్మ ఒడి ఆన్లైన్ బడి. కనుమరుగవుతున్న పల్లెటూరి బంధాలపై స్పెషల్ స్టోరీ. ఇది గోదావరి జిల్లాలోని ఒక కుగ్రామం. ఇక్కడ ఉండే సీతమ్మమ్మకు తన మనవడు అంటే ప్రాణం. అమెరికాలో చదువుకుంటున్న మనవడు ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా అని ఆ కళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాయి. 3 ఏళ్ల తర్వాత మనవడు రానే వచ్చాడు. కానీ అక్కడ మొదలైంది అసలు కథ. మనవడి చేతిలో ఎప్పుడు ఫోను, చెవిలో హెడ్ఫోన్స్. బామ్మ పలకరించిన వినపడినంత బిజీ. గడిచిన గత వారం రోజులుగా ఆ ఇంట్లో మాటలు తగ్గిపోయాయి. బామ్మ చేసే గోరుముద్దల కంటే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ పైనే ఆ కుర్రాడికి మక్కువ ఎక్కువైంది. ఒకరోజు వర్షం వల్ల గ్రామంలో కరెంటు పోయింది. ఆ కుర్రాడి వాడుతున్న ఫోన్కు ఛార్జింగ్ అయిపోవడంతో అప్పుడు ఆ మనవడికి ఏం చేయాలో పాలుపోలేదు. ఆ చీకటిలో బామ్మ ఒక చిన్న దీపం వెలిగించి తన చిన్ననాటి కథలు, తాతయ్య పడ్డ కష్టాల గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఆ మాటల్లో ఉన్న తీపి, ఆ అనుబంధం ఏ ఇంటర్నెట్లోనూ దొరకదని అప్పుడు ఆ బాలుడికి అర్థమైంది. చివరికి వెళ్ళేటప్పుడు ఆ మనవడు తన ఫోన్ పక్కన పెట్టి బామ్మను గట్టిగా హత్తుకొని, వచ్చేసారి వస్తే ఫోన్ తేవడం మర్చిపోతానేమో కానీ నీకోసం ప్రేమను తేవడం మర్చిపోను బామ్మ అని చెబుతున్న మాటలు చాలామందిలో విన్నాం. ఇలాంటి కథలే ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బంధాల కంటే ఏది ముఖ్యం కాదని ఈ ఘటన నిరూపిస్తుంది. చూశారు కదా, మనం స్మార్ట్ ఫోన్లకు ఇస్తున్న విలువను స్మార్ట్గా మనల్ని ప్రేమిస్తున్న మనుషులకు ఇవ్వలేకపోతున్నాం. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మీ ఇంట్లో పెద్దవారితో రోజుకు కనీసం 10 నిమిషాలైనా మాట్లాడతారని ఆశిస్తున్నాం. ఇది ఈనాటి ప్రత్యేక కథనం. ఇలాంటి కథల గురించి ఇప్పుడే చూస్తూ ఉండండి జేఆర్పి కుర్రోడ్ యూట్యూబ్ ఛానల్. ధన్యవాదములు.